అపర్ణ రెడ్డితో కలిసి నేను స్టూడియోకి వచ్చాను అనమాట. సో 1000 రూపీస్కి మేమిద్దరం అవుట్ఫిట్ ఛాలెంజ్ అయిపోతున్నాము. సో హెడ్ నుంచి టో వరకు మొత్తం అన్ని 1000 రూపీస్లో ఎవరైతే ఫాస్ట్గా అండ్ యాక్టివేట్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళే ఈ ఛాలెంజ్. సో రెడీగా ఛాలెంజ్కి రెడీ ఓకే చూద్దాం ఎవరికి. ఇప్పుడు ఏంటి అంటే మేమిద్దరం స్ప్లిట్ అయిపోయాం. పోటీ కదా, కలిసి చేయలేదు. సో నేను నాది సపరేట్గా మొత్తం చేస్తాను, కానీ సపరేట్గా. సో అవుట్ఫిట్ ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ ఒక ఫ్రాక్ తీసేసుకుంటే అది వితిన్ 700-800లో వచ్చేస్తుంది. సో అలా అయితే ఈజీగా తీసేసుకోవచ్చు. అలా కాకుండా సపరేట్ టాప్ బాటమ్స్ అలా తీసుకోవాలి అనేది ప్లాన్ అనమాట. అందుకే ఇక్కడ జుడియోలో కొత్తగా కాటన్ కుర్తీస్ కూడా వచ్చాయి, చూసాం. అవి కూడా డైలీ యూస్కి ఓకే బాగానే ఉన్నాయి. ఎవరైనా కావాలి అంటే కూడా ప్రిఫర్ చేయొచ్చు. కాటన్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. కానీ ఇక్కడ ఈ ఛాలెంజ్లో నేను ఇవి తీసుకోవాలి అనుకోవట్లేదు. సో ఐ వాంటెడ్ టు గో విత్ సంథింగ్ వెస్టర్న్ లైక్ జీన్స్ టాప్స్ అలా చూడాలి అనుకుంటున్నాను. సో అందుకే ఇది వదిలేసి వేరే సెక్షన్కి వెళ్ళిపోయాను అనమాట. బట్ దిస్ కాటన్ కుర్తీస్ ఆర్ రియలీ నైస్. ఎవరైనా కావాలి అంటే డెఫినెట్లీ కొనొచ్చు. ఛాలెంజ్ కాబట్టి ఎక్కువ కాస్ట్ చేయడానికి లేదు. వితిన్ 1000లో అన్నీ రావాలి కాబట్టి తక్కువ బడ్జెట్లోనే చూడాలి. సో ఈ యొక్క టాప్ అయితే ఆప్షన్లో ఉంది. ఇంకా నెక్స్ట్ ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. ప్రైజెస్ బాగా పెరిగిపోయాయి. 1000లో వచ్చేలా లేదు అసలు. బాటమ్స్ అయితే బేసిక్ స్టార్టింగ్ 700 నుంచి. సో హెడ్ టు టో 15,000 అంటే అయ్యేలా లేదు. మన అపర్ణకి ఏం దొరుకుతుందో ఏమో తెలియదు. మేమిద్దరం స్ప్లిట్ అయిపోయాం కదా. సో ఒకసారి ట్రై చేస్తా కన్విన్స్ చేయడానికి అపర్ణని. 1000 కాస్త ఇంకొక 500 ఇంక్రీజ్ చేసి 1500కి చేద్దామని. తనేమంటుందో చూద్దాం. ఫస్ట్ వెళ్తానని చూద్దాం. అస్సలు దొరకట్లేదు. అన్నీ ఒక్కొక్కటి 900 ఎబో ఉన్నాయి. సో 1000 కాస్త 1500 కాస్త 1500కి ఛాలెంజ్ అయిపోతున్నాం అనమాట. ఎందుకంటే జూడియోలో అంత కాస్ట్ ఉన్నాయి. అన్నీ 200 ఎబో 300 ఎబో ఉన్నాయి. సో 1000 ఛాలెంజ్ అయితే చేయలేకపోతున్నాము. సో 1500కి ఛాలెంజ్ అయిపోతున్నాం. సో 1500కి తెచ్చుకున్నాం కాబట్టి నాకు టాప్ అండ్ బాటమ్స్ రెండు దొరికేసాయి. ఇప్పుడు హెడ్ టు టో కాబట్టి మనకు ఫుట్వేర్ కూడా కావాలి. ఫస్ట్ ఫుట్వేర్లోకి వెళ్తే అక్కడే బడ్జెట్ 1200 అయిపోయింది. 300 మిగిలింది. దాంట్లో మనకు ఫుట్వేర్ ఆల్రెడీ మిగిలితే 300 కాబట్టి అందులో తక్కువ అనుకుంటున్నాం. సో ఇది ఒకటి లీస్ట్ ఆప్షన్ 199 అండ్ ఇయర్ రింగ్స్ చూస్తున్నాయి. 100 రూపీస్ మాత్రమే. దాంట్లో ఇది 49 అంతా బాగుంది. సో ఐ థింక్ అది స్టాక్ కూడా నాకు ఇంకా 50 రూపీసే మిగిలింది. 50 రూపీస్కి అయితే నాకు ఏమైనా దొరుకుతుంది అని. సో ఎలాగో కాలర్ నెక్ టీషర్ట్ తీసుకున్నాను కాబట్టి నెక్ పీస్ అంత అవసరం లేదు. ఎయిర్పోర్ట్ కూడా బాగుంటుంది. ఇయర్ రింగ్స్
అవుట్ఫిట్ అంతా వచ్చింది, స్లీపర్స్ వచ్చి 50 రూపీస్ మేము మేకప్ సామాన్ ఏమైనా దొరుకుతుందని చూద్దాం, లేదంటే 50 రూపీస్ మీకు. సో లాస్ట్ 49 రూపీస్కి ఐమ్ బయింగ్ దిస్ లిప్ బామ్. దీంతో టోటల్ 1500 కిలోస్ అన్నిట్లో 1 మిగిలింది, 5 రూపీస్ మొత్తం 1500 దా. So this is my overall outfit. So everything ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఇయరింగ్స్ 49 రూపీస్, అండ్ ఇక 399, అండ్ దిస్ జీన్స్ 799, అండ్ స్లిప్పర్స్ 199. సో టోటల్ 1450 అయింది, అండ్ ఇంకో 50 రూపీస్ లిప్ బామ్. సో దిస్ ఇస్ మై ఓవరాల్ అవుట్ఫిట్. అవుట్ఫిట్ ఛాలెంజ్ అయిపోయింది. నేను మొత్తం ఏం షాప్ చేసా, ఎలా స్టైల్ చేశాను అనేది మీకు చూసారు కదా. మన అపర్ణ రెడ్డి ఎలా స్టైల్ చేసింది చూడండి, తన ఛానల్కి వెళ్ళి చూడండి. తన ఛానల్ నేను టైటిల్లో ఇస్తాను, అపర్ణ రెడ్డి అఫీషియల్ అని ఉంటుంది. సో తను ఎలా స్టైల్ చేసింది, తను ఎలా షాప్ చేసింది అనేది అంతా తన వీడియోలోనే చూడండి. నేను నా వైపు మాత్రమే పెట్టాను. ఏంటన్నా సో నా అవుట్ఫిట్ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, అనుకోకుండా ఇద్దరం ఒక వస్తువు సేమ్ కొన్నాం. అది ఏంటి తెలియాలంటే మా 2 వీడియోలు చూడాలి, మా ఇద్దరు వీడియోస్ చూడాలి. అది చూడాలంటే మీరు మా ఇద్దరిని సబ్స్క్రైబ్ చేయాలి. సో ఎస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటి ఛాలెంజింగ్ వీడియోస్ ఇంకా కావాలి అంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.